చాలా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వరంగల్ కానీ మనం బ్రహ్మాండమైనటువంటి కొంగర్ కలాన్ మీటింగ్ కానీ మనం కూడా మన డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున పోయినా మనకు తెలుసు. ఈసారి ఏంటంటే మరి డివిజన్కు 150-200 మంది అని చెప్పి 50 సార్లు ఫోన్ చేయించిన అంత బాధ్యత లేకుంటూ ఉంటుంది. మరి మీ ఇష్టం అది. పద్మారావు నగర్ మీరు కూడా అంతే. జయంతి ఇది పార్టీ ఆవిర్భావం అయిన 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో జరిగే ప్రధానమైనటువంటి మీటింగ్. మీరు కూడా డైలీ టీవీల్లో పేపర్లో చూస్తున్నారు. ఆ మీటింగ్ యొక్క ప్రత్యేకత, ఆ పండుగ వాతావరణం, లక్షలాది మంది సమక్షంలో బంధుత్వం ఉంటుంది, ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కాబట్టి చెప్తుండ్రు వాళ్ళు. కేసీఆర్ గానే రావాలి, మరి బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని మనకు చెప్తున్నటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికే 1.5 సంవత్సరం అంటే దగ్గర 15 నెలలు అయిపోయింది. ఈ ప్రభుత్వం ఏంది అనేది ప్రజలు చాలా కండారా దగ్గరగా చూస్తున్నారు. రెండోది, మన దగ్గర కూడా డెవలప్మెంట్ ఒకప్పుడు పరిస్థితి ఏంది, ఇప్పుడు ఏంది అనేది కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి మనమందరం కూడా పెద్ద ఎత్తున బయలుదేరడానికి ఆర్టీసీ బస్సులని మనం తీసుకుంటున్నాం. ఆర్టీసీ బస్సు అయితే కంఫర్ట్గా ఉంటుంది. ఈ యాక్సిడెంట్స్ కానీ లేనిపోని సమస్యలు కూడా లేకుండా సేఫ్టీగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆర్టీసీ బస్సు. ఈ ఆర్టీసీ బస్సులు ఇచ్చినప్పుడు రెండోది, మీ డివిజన్లో కరెక్ట్ సెంటర్ పాయింట్. ఇప్పుడు సనత్ నగర్ బస్ డిపో ఉన్నది. ఆ బస్ స్టాండ్ దగ్గర